ఒకటి ఉంటుంది. ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కొడతన్నప్పుడు షియాజీ సిండే తనకి చెప్తాడు కమిషనర్ పోర్షన్లో ఉన్నటువంటి ఏముంది తొక్క నువ్వు అరెస్ట్ చేసి ఏం చేస్తావు 4 రోజులు పోతే బెయిల్ వస్తుంది కొడతావు కొట్టి 4 రోజులు కొడతావు అంత మించి ఏం చేస్తావు నేను తర్వాతన ఓ డైలాగ్ చెప్తా ఏదో ఒక సినిమా వాడి పేరు చెప్తా లేదో రాజకీయ నాయకుడి పేరు చెప్తా మీరందరూ దర్యాప్తు అదే వాడికి నాకు ఏ సంబంధం ఉండదు కానీ మీరందరూ దాని చుట్టూ తిరగాలి మీరందరూ ఐటెం గాళ్ళు రా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మీడియా ఒక ఐటెం రాజకీయం నడుపుతోంది. వాస్తవాలకు సుదూరంగా ప్రయాణిస్తోంది. ప్రజల్ని కన్విన్స్ చేయడం కంటే కన్ఫ్యూజ్ చేయడం లేదా పార్టీలకి బానిసత్వం చేయడంతో నడిచిపోతూ వార్తల్ని చంపేస్తోంది. నాకు తెలిసి గత 20-25 ఏళ్ల నుండి మొక్క వృక్షమై కూర్చుంది. గంజాయి అనేటటువంటిది తొలినాళ్లలో చాటుగా పండించే దశ నుండి ఇప్పుడు ఓపెన్గా పండిస్తున్నటువంటి పరిస్థితులు ఏఓబీలో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసుకున్నో చంద్రబాబు నాయుడు మోహన్ చూసుకున్నో పవన్ కళ్యాణ్ మోహన్ చూసుకున్నో లేకపోతే నవీన్ పట్నాయక్ మోహన్ చూసుకున్నో కాదు. అక్కడ వాళ్ళకి రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జోలికి రానియకుండా చూసుకుంటారు. పోలీసులు వాళ్ళ జోలికి రానియకుండా చూసుకుంటారు. ఎందుకు? వెనకాల డబ్బు ఎంతకైనా తెగించేటటువంటి రాక్షసత్వం మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది క్రిమినల్స్ అక్కడ కూర్చుని అమాయక గిరిజనుల యొక్క ఉపాధి అవకాశాలు లేనితనాన్ని ఉద్యోగ అవకాశాలు లేనితనాన్ని ఏళ్ల తరబడి వాళ్ళు అనుభవించిన పేదరికానికి పరిష్కారం వాళ్ళు చూపెడుతున్నటువంటి సందర్భంలో రోజు కూలీ డబ్బులు దొరుకుతాయి ప్లస్ పైన బల్క్ అమౌంట్లు దొరుకుతుంటాయి. దాంతో అక్కడ గంజాయి అనేటటువంటిది ఒక కామన్ ఫినామినా అయిపోయింది. ఇప్పుడు ఆ గంజాయికి సంబంధించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటున్నామంటే దారిలో పట్టుకుంటానే ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పట్టుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పట్టుకున్నారు. ఇవన్నీ అయితే ఇది ప్రతి ఏడాది కూడా గంజాయి స్మగ్లింగ్లో భారతదేశంలో లెక్క ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుందంటే AOB ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. ఇటు పక్కన పోలీసులు ఒత్తిడి ఎక్కువైతే అటుపక్కకి వెళ్తారు, అటుపక్కన పోలీసులు ఒత్తిడి ఎక్కువైతే ఇటుకు వస్తారు. కానీ ఆ ప్రాంతాల్లో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి అప్పుడప్పుడు ఓటు చేసి అక్కడున్న గిరిజన నాయకులతో మాట్లాడుకుని ఏదో కొంచెం తగలబెట్టి కాలక్షేపం చేస్తారు. ఒరిజినల్గా చెప్పాలంటే కోట్ల రూపాయలు అక్కడ చివరికి గంజాయి సిగరెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు అక్కడే ఉన్నాయి, గంజాయి చాక్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు అక్కడే ఉన్నాయి, గంజాయికి సంబంధించినటువంటి లిక్విడ్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆయుర్వేదం పేరుతో తయారు చేసి పెట్టేటటువంటి ఫ్యాక్టరీలు వందల కొత్త మోడల్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ తెలిసిన వార్తల్ని వాస్తవికంగా ప్రజెంట్ చేయకుండా జగన్ ఉన్నప్పుడు నుంచి పెరిగిపోయినాయి ఇది కేంద్రం రిపోర్టు లేకపోతే వాళ్ళ రిపోర్టు వీళ్ళ రిపోర్ట్ అని వార్తలు రాసుకుని కాలక్షేపం చేయడం మీడియాకి చెల్లింది. ఎందుకంటే దమ్ముతో ధైర్యంతో ఎవడనేది ఆ లోకల్గా ఉన్న ప్రతి స్ట్రింగర్కి తెలుసు ఎవడెవడు ఈ గంజాయిలో కీలకం అన్నట్టు. అది వాళ్ళ బ్యూరో చీఫ్లకు కావాలంటే అడ్రస్తో సహా చెప్పగలరు. కానీ రాసే దమ్ము లేనప్పుడు ఎదురోడి మీదకి నెపం వేసేసి మనం ఎవరిని భుజానేసుకుంటాం ఆ పార్టీ వాడిని కాపాడుకొస్తూ ఎదుటి పార్టీ వాడిని తిట్టుకోవడానికి రాసుకొస్తున్నారు. దీని మూలం పరిష్కారం కావాలంటే పుండుకి సూక్ష్మం దగ్గర ట్రీట్మెంట్ చేయాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ అనే మహమ్మారి లాంటిది. ఇది దానికి 2 ఒకటి మొక్క నరికేయడం లేదా రేడియేషన్ ట్రీట్మెంట్. ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా పైన మందులు వేస్తున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.